హలో నమస్తే అండి. ఇవి మా చెట్టుకు కాసిన కాయలండి. ఒక 5 కాయలండి. ఇట్లా పిల్లర్తో ఇవన్నీ తొక్కు తీసేయాలండి. ఇట్లా ఒక 5 కాయలండి కోసుకొని, టెంక అండి ఇది. ఇట్లా కోసుకున్నాను. ఇట్లా కోసుకొని సన్న సన్న ముక్కలు తరుముకొని తొక్కుడు పచ్చడిలాగా చేసుకొని తాలింపు వేసుకుంటానండి. తాలింపు చల్లారి నాకు వేసుకొని మెంతి పిండి, జీలకర్ర పిండి, ఆవాల పిండి, చిన్నులపాయలు వేసుకొని కొంచెం తొక్కేసుకొని తాలింపు వేసుకుంటే 20 రోజులు దాకా ఉంటుందండి. చల్లార్చి డబ్బాలు వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది. మా చెట్టుకి కాసినవండి ఇవి. చూడండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. ఇవన్నీ ఇందాక చూపించిన ముక్కలండి, మామిడికాయ ముక్కలు, మెంతులు, ఆవాలు, చిన్నులపాయలు, కప్పుతో ఒక కారం అండి, ఒక కప్పు, చిన్న గిన్నెతో ఒక ఉప్పు వేసుకుంటున్నానండి. ఇట్లా మిక్సీలో ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ముందు ఇట్లా మిక్సీలో పట్టేసేయాలండి. ఇవి దినుసులును చిన్నులపాయలన్నీ. ఇట్లా పేస్ట్లా పట్టేసానండి. మామిడి తురుము. ఇప్పుడు కారం వేసుకోవాలండి, ఒక కప్పు. ఇదిగోండి చట్నీ. ఇట్లా కారం వేసుకొని అన్నీ వేసుకొని ఇట్లా మిక్సీలో పట్టేసానండి. స్టవ్ వెలిగిస్తున్నాను తాలింపుకి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చిన్నులపాయలు వేయాలండి. నూనె వేగినాక కరివేపాకు తెచ్చుకోలేదండి, అయిపోయింది. లేకపోతే వేసి దాన్ని వేసుకోవచ్చు. నూనె వేగిందండి, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. చిన్నులపాయలండి చిత్తగొట్టుకొని వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మగ్గే కొద్దిగా 20 రోజులు, నెల దాకా కూడా ఉంటుందండి. తడి మాత్రం ఒక చుక్క లేకుండా ఇట్లా చట్నీ చేసుకోవాలండి. ఉప్పు కారాలు తగినట్టు సరిపోయినట్టు చూసుకొని వేసుకోవాలండి. ఇందా పెద్ద ఉప్పు వేసాను. ఉప్పు సాలకపోతే మళ్ళీ సాల్ట్ కలుపుకోవచ్చు అండి. నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు.
కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఒక చిటికెడు నూనెలో వేసేసి కొంచెం ఆపేసేయాలండి. తర్వాత కలుపుకోవాలి చట్నీ. స్టవ్ కట్టేయాలి. కొంచెం చల్లారినాక గోరెచ్చగున్నాక కలిపేసుకోవాలండి చట్నీ. కొంచెం చల్లారిందండి నూనె. చట్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిందండి. వేడివేడి అన్నంలోనూ, అట్టుల్లోనూ, ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు అండి. బాగుంటుంది. బాగా చల్లారినాకండి గాజు సీసాలో వేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి. మామిడికాయ తొక్కుడు పచ్చడి టేస్ట్ అయిన పచ్చడి. ఇట్లా చిన్న చిన్న కాయలు ఉంటే కొంచెం తరుక్కొని ఇట్లా పచ్చడి పెట్టుకోండి. కొంచెం నేలకి సప్పబడినా కానీ తింటే బాగుంటుందండి. నేలకి కూడా. థ్యాంక్స్ అండి చూసినందుకు.